రష్మి గారు నమస్తే. ఈ రోజు మా సిటీ రుచి ప్రేక్షకుల కోసం ఎలాంటి ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? ఇవాళ రొయ్యలతోటి ఊరగాయ చేసి చెప్తాను. రొయ్యలతో ఊరగాయ. ఓకే, అంటే ప్రాన్స్ పికిల్. ఇప్పుడు అందరూ కూడా మామూలుగా వెజిటేరియన్, ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా పోయే వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ లో పికిల్స్ అడుగుతున్నారు. సో దానికోసం ఇది ఈజీగా చేసే ప్రాసెస్ ఉంది. ఓకే, అది చెప్దాం అనుకుంటున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? ఓకే మా, దీనికి కావాల్సింది వచ్చేసి రొయ్యలు కావాల్సి ఉంటుంది. రొయ్యల్ని మనం ఫస్ట్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. పచ్చి రొయ్యల్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అది ఎంత క్వాంటిటీ అంటే? పావు కేజీ రొయ్యలు తీసుకున్నామంటే గన పావు కేజీ రొయ్యలు. ఓకే, ఆయిల్ వచ్చి ఒక 200 గ్రామ్స్ దాకా తీసుకోవాల్సి ఉంటుంది. 200 గ్రామ్స్ డీప్ ఫ్రైయింగ్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి. తర్వాత మసాలా పౌడర్స్ కావాల్సి ఉంటుంది. దానికి మెంతులు ఆవాల పౌడరు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారము, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత తిరుగుమాత వేసుకునే దానికోసం పచ్చనగబెడలు, మినపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఎవరన్నా ఇష్టం కారం కావాలి ఇంకొంచెం ఎక్కువ అనుకున్నప్పుడు ఒక 4-5 వరకు వస్తాయి, లేదంటే ఒక 2 మాత్రం వేసుకుంటే చాలు. కరివేపాకు కావాలి తిరుమాతకి. లాస్ట్లో పనంత అయ్యాక నిమ్మకాయ పులుపు కోసం ఒక నిమ్మకాయ వాడితే సరిపోతుంది అనమాట. నిమ్మకాయ పులుపు కోసం ఒక నిమ్మకాయ. దీన్ని తయారు చేద్దామా? ఓకే అమ్మా. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండలు పెట్టుకోవాలి. బాండలి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా రొయ్యలు. బాండలు పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలమ్మా. 200 గ్రామ్స్. 200 గ్రామ్స్. రొయ్యల్ని ఉడకబెడుతున్నాము, తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, డీప్ ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి ఇంక పాడయ్యే ఛాన్స్ అయితే ఏం లేదు. ఎన్ని రోజులైనా ఉంటుంది? 1 మంత్ షూర్గా, 1 to 1.5 month, 45 days వరకు వస్తుంది. ఇది ఆయిల్ కాలే వరకు మనం పౌడర్స్ అన్నీ కలుపుకుందాము. సో ఫస్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఫస్ట్ అది ఆయిల్ వేడెక్కే వరకు ఈ లోపల ఇవన్నీ పౌడర్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ముందుగా వచ్చి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత మెంతులు ఆవాల పొడి, మెంతులు ఆవాలు 2 మిక్స్ చేసేసి పొడి చేశారు. ఓకే, తర్వాత ధనియా పౌడర్. కొంచెం ధనియా పౌడర్ ఎక్కువ వేసుకుంటాం, గుజ్జు రావడాని కోసం ధనియా పౌడర్ ఎక్కువ వేసుకుంటాం. గుజ్జు ఊరగాయ గుజ్జు ఉంటుంది కదా, కలుపుకునే దానికోసం. తర్వాత గరం మసాలా పొడి మన టేస్ట్ చాయిస్ని బట్టి తగ్గట్టు అంటే అట్ ది మోస్ట్ 1 స్పూన్ to 2 స్పూన్స్ వస్తుంది. తర్వాత కారము తగినంత. కారము పావు కేజీకి 50 గ్రామ్స్ దాకా పడుతుంది. పసుపు ఉరికినే ఒక టిప్పు, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ అన్నమాట, కొంచెం చాలు. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే 50 గ్రామ్స్ పడుతుంది అన్నమాట. ఉప్పు కారాలు ఊరగాయ అన్నప్పుడు ఉప్పు కారాలు జాస్తిగా ఉండాలి. ఇవన్నీ మనం తీసుకొని బౌల్లో ఉంచుకున్నాక ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాన్స్ మనం కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతాయి. చివరికి ఏం చేస్తామంటే బాగా వేయిపోయినట్లు లెక్క ఇంకా తీసుకొని మనము ఆ పౌడర్లోకి వేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసిన రొయ్యలంతా వేసేసుకోవాలి. అవును, దీంట్లో చికెన్ ఇదే మన ప్రాసెస్. బాయిల్ చేసుకున్న చికెన్ కానీ ఫిష్ మటన్ ఏది కావాలన్నా కానీ ప్రాసెస్ ఏమో ఇదే. ఈ వేడి ప్రాన్స్ ఉంటాయి కదా, ఈ ప్రాన్స్ అంతా ఈ మసాలాలో బాగా ఒకసారి తిప్పెట్టేసుకొని లేదు అలా కలిపించుకునేస్తే ఈ తడిగా తేమగా ఉన్నాయని ఇప్పుడు వేడి నూనె పోసేసినప్పుడు మాడిపోతుంది, అప్పుడు ఇంకా సెట్ అవుతుంది అనమాట. ఈ వేడి వేసేస్తాము, తర్వాత వేడి నూనె కూడా దానిలో వెంటనే పోసేస్తాం అనమాట. కూరగాయ వేడి నూనె పోయాం కదా పచ్చి కూరగాయలలో, కానీ ఇక్కడ ఏంటంటే కాసిన నూనె వెంటనే పోస్తాం అన్నమాట. ఇంక ఇప్పుడు తిరుగుమాత వేసుకుంటాము. ఇంకా తిరుగుమాతలోకి కొంచెం ఎండుమిరపకాయల బిట్స్, తర్వాత 2-3 వేసుకోవచ్చు. 3 ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకునేది,
తర్వాత వేసుకోవాలి. ఓకే. తర్వాత మినపప్పు, పచ్చెనపాలు, ఓకే, అవి కొంచెం ఒక టీ స్పూన్ ఎరుపు, సరిపోతుందా? 2 స్పూన్లు. మనకి ఇలా ఎవరికైనా ఊరగాయలు ఎక్కువగా తినే ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకుంటాము, తక్కువగా ఉంటే తక్కువ వేసుకుంటాం. పప్పు ఉంటే బాగా టేస్టీగా ఉండే కొంతమంది లైక్ చేస్తుంటారు, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు లేకుండా కూడా వేసుకోవచ్చు. ఒట్టి ఆవాల గింజలు వేసేసుకుంటే కూడా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎరుపు వస్తుంది కాబట్టి ఇంక మనం ఆవాలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, పాపు వచ్చేసాక చిట్లినాక జీలకర్ర వేస్తాం. ఆవాలు చిట్లుతాయి కదా, జీలకర్ర వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేసి ఇక ఫినిష్. నేను ఖాళీగా ఉన్న టైంలో నాకు హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఇష్టమమ్మా, అవి చేస్తుంటాను ఏదో ఒకటి. మా వారు సెంట్రల్ ఎక్సైజ్లో జాబ్ చేస్తారు. 2 పాపలమ్మ. పెద్ద ఆమె వచ్చేసి పెద్ద పాప ఏమో BE చేస్తుంది, చిన్న పాప ఏమో 10th క్లాస్. సో ఇవి ఆయన పేర్సే. ఓకే, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడి ఆయిల్లోకి కలుపుకునేది. ఈ గిన్నెలోకి ఆయిల్ పంపేసుకోవాలన్నమాట. ఉండు ఇలా కనిపించాలంటే ఇలా మొత్తం అన్ని ఉప్పు కారాలు అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయిపోయే వరకు ఒకసారి 2 సార్లు ఇలా తిప్పేసేసి ఉంచుకుంటే ఇది పికిల్ రెడీ. కానీ కొంచెం చల్లారాక, ఇప్పుడు వేడి మీద నిమ్మకాయ వేసామంటే కన్నా వేయకూడదు, చల్లారాక వేసుకోవాలి. చల్లారాక నిమ్మకాయ కట్ చేసేసి జ్యూస్ చేసేస్తే పులుపు వస్తుంది. నిమ్మకాయ వేసిన దానివల్ల పులుపు వస్తుంది. హాఫ్ చెక్క తీసుకుంటే చాలు. దీని వరకు హాఫ్ లెమన్ సరిపోతుంది. పులుపు ఇష్టపడే వాళ్ళు ఫుల్ వేసుకోవచ్చు. పులుపు లేదా తక్కువ కావాలని వాళ్ళు హాఫ్ డబ్బా వేసుకుంటే సరిపోతుంది. పికిల్ రెడీ అండి. రెడీ. మరి లక్ష్మి గారు ఎలా చేస్తారో టేస్ట్ చేసి చూద్దాం. ఎలా చేశారు? చేసేసాను కదా. ఓకే, ఓకే, మరి ఇంకా టేస్ట్ చేయడం ఒకటే అన్నమాట. అంతే, చేసేసి ఇదమ్మా. ఓకే, రైట్, టేస్ట్ చేసి చెప్పు. సూపర్.